నగరాన్ని పరిపాలించేది విక్రమార్క మహారాజు. ఆయన ధైర్యానికి, ధర్మానికి, మేధస్సుకి పేరు పోయింది. ధనికుడైన, గరికపువ్వులాంటి పేదవాడైన విక్రమార్కుని న్యాయాన్ని నమ్మేవాడు. రాజ్యం శాంతిమయంగా, ప్రజలు సంతోషంగా ఉండేవారు. అలాంటి రోజుల్లో ఓ మహర్షి రాజగదిలోకి వచ్చాడు. అతని రూపం వింతగా ఉండి, వాక్చాతుర్యమూ మాయాజాలమూ కలిసి ఉన్నట్లు. విక్రమార్కుని నమస్కరించి, మహారాజా, నాకు ఓ బలమైన తపస్సు ఉంది, దాని పూర్తికోసం మీ సహాయం కావాలి అన్నాడు. విక్రమార్కుడు ధర్మాన్ని విలువ చేసేవాడు. మహర్షి, మీ ఆదేశం చెప్పండి అన్నాడు. అప్పుడు మహర్షి ఓ విచిత్రమైన కోరిక పెట్టాడు. ఒక శ్మశానంలో వడదిట్టిన చెట్టుకింద ఒక మృతదేహం వేలాడి ఉంది. దాన్ని మీరు ఈ రాత్రే తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టాలి. అయితే ఒక మాట గుర్తుంచుకోండి. దాన్ని తీసుకొచ్చే క్రమంలో ఏదైనా మాట మాట్లాడితే దేహం మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోతుంది అన్నాడు. విక్రమార్కుడు ధైర్యంగా, అయితే నేను ఇప్పుడే బయలుదేరుతాను అని సమాధానమిచ్చి తన ఖడ్గాన్ని తీసుకుని అంధకార అడవిలోకి అడుగుపెట్టాడు. చుట్టూ ఎక్కడా వెలుగులేదు. చెట్ల మధ్యంచేత వడదిట్టిన వృక్షం, దానికి పైగా వేలాడుతున్న శవం. విక్రమార్కుడు దాన్ని భయాన్ని అణచుకొని భుజాలపై వేసుకున్నాడు. అప్పుడు ఆ శవం మాట్లాడింది. ఓ రాజా, ఈ దారిలో నీకు సమయం దొరకదు. నీ గమ్యం చేరేవరకు నేను నీకు కథలు చెబుతాను. కాని ఒక నిబంధన. ప్రతికథ ముగిసిన తరువాత నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే నేనిప్పుడు ఉన్న దేహాన్ని మళ్లీ చెట్టుపైకి ఎగరేస్తాను. చెప్తే నీ తల విరగని లేకుండా పోతుంది. తాలూకు ధైర్యముందా అని అడిగింది. విక్రమార్కుడు నవ్వి, నీకోసం తల అయినా ఇచ్చేస్తాను, నీ కథ వినకుండా పోను అన్నాడు. ఇలా మొదలయ్యింది విక్రమార్కుడు బేతాళుడి కథల పరంపర. చీకటి ముసుగులో, అడవిలో, మాయల దారిలో, కథల లోకంలో అడుగులు మోపిన విక్రమార్కుడి గాథలు. విక్రమార్కుడు బేతాళుడిని భుజాలపై వేసుకుని అడవిలో నడుస్తున్నప్పుడు బేతాళుడు మొదటి కథను ప్రారంభించాడు. ఓ రాజా, విను. ఒకప్పుడు సుందరచంద్రుని అనే రాజు ఉన్నాడు. అతనికి మంత్రులు, సేనాధిపతులు, మంచి సైనికబలము, అపారమైన ధనం ఉండేది. రాజు తాను ధర్మసంస్థాపన కోసం పాలన చేయాలని నిశ్చయించుకున్నాడు. ఓ రోజున తన రాజధానిలో ఒక మాయగాడు, ఓ మంత్రవేత్త, ఒక బ్రాహ్మణుడు తలసరిగా కలుసుకున్నారు. ముగ్గురూ ఒకటే సమస్యపై వాదించుకోవడం మొదలెట్టారు. అదేంటంటే, ఒక అందమైన యువతిని ఎవరు పొందాలి అన్నది. ఆ యువతి పేరు శశికళ. ఆమె అపూర్వ సౌందర్యానికి పంచభూతాలు నివాళులు అర్పించేంత. రాజ్యాన్ని చూస్తున్న శశికళను చూసి ఆ ముగ్గురూ ఆకర్షితులయ్యారు. మాయగాడు తన మాయాశక్తితో ఆమెను పొందాలని భావించాడు. మంత్రవేత్త తన తంత్రవిద్యతో ఆమెను తన వెంట రప్పించాలనుకున్నాడు. బ్రాహ్మణుడు మాత్రం ధర్మబద్ధంగా పెళ్లి చేసుకోవాలన్న కోరిక పెట్టుకున్నాడు. ఒకరోజు శశికళ అనారోగ్యంతో మరణించింది. ఆమె శవాన్ని శ్మశానవాటికలో ఉంచారు. అక్కడికి మాయగాడు వచ్చాడు. తన మంత్రాలతో ఆమెను బ్రతికించుకోవాలని యత్నించాడు. అలాగే మంత్రవేత్త వచ్చినాడు. బ్రాహ్మణుడు మాత్రం ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని, శవాన్ని దహించేయాలని అనుకున్నాడు. ఓ రాజా, ఇప్పుడు చెప్పు, ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన ప్రేమ చూపినవాడు? ఎవడు ధర్మబద్ధంగా ప్రవర్తించాడు? విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఓ బేతాళా, శశికళ శరీరాన్ని దహించాలనుకున్న బ్రాహ్మణుడే నిజమైన ప్రేమ చూపాడు. ఎందుకంటే మిగిలినవారు తమ స్వార్థం కోసం ఆమె శరీరాన్ని ఉపయోగించాలనుకున్నారు. బ్రాహ్మణుడు మాత్రం ఆమెకు శాంతి కావాలని కోరుకున్నాడు. అదే నిజమైన ప్రేమ. ఈ మాట విన్న బేతాళుడు తక్కువలో నవ్వుతూ మళ్లీ చెట్టుమీదకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు మాత్రం తిరిగ అడవిలోకి నడవడం ప్రారంభించాడు. చీకటి దారిలో అడుగులు వేస్తూ మళ్లీ ఆ శవాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో పడిపోయాడు. మళ్లీ శవాన్ని భుజంపై వేసుకున్నాడు. బేతాళుడు మరో కథను ప్రారంభించాడు. ఓ రాజా, విను. ఓసారి ఓ పట్టణంలో వాసంతిక అనే రాజు ఉండేవాడు. అతనికి మంత్రులు, సైనికులు, ధనాధిక్యం అన్ని ఉన్నా భార్య పిల్లలుండేవారు కాదు. ఎంతోకాలం తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు మోహన్ అని పేరు పెట్టారు. బాలుడిని ఎంతో ప్రేమగా పెంచారు. పెద్దయ్యాక మోహన్ బలవంతుడు, తెలివైనవాడు అయ్యాడు. అయితే అనుకోకుండా రాజుకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. చనిపోవడానికి ముందు తన కుమారుడిని పిలిపించుకొని, నా కుమారుడా, నా రాజ్యాన్ని నువ్వే పాలించాలి.
ధర్మాన్ని నమ్ము, ప్రజలను సమానంగా చూడు అని చెప్పాడు. రాజు మరణించాక మోహన్ పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అయితే రాజ్యం పాలించడంలో అనుభవం లేని మోహన్ తొందరలోనే పొరపాట్లు చేయడం ప్రారంభించాడు. ప్రజలు బాధపడి రాజసభకు వచ్చి, మహారాజా, మా బాధలు తీర్చండి అని వినిపించుకుంటున్నారు. కాని మోహన్కు ఏం చేయాలో తెలియక తన స్నేహితుల మాటలు వినడం మొదలుపెట్టాడు. ఒక్కో స్నేహితుడు ఒక్కో సలహా చెప్పడం వల్ల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అప్పుడు ఓ వృద్ధుడైన మంత్రి వచ్చి రాజును కలిశాడు. ఓ రాజా, నీ తండ్రి రాజ్యం ఎలా నిర్వహించేవాడో గుర్తుపెట్టుకో. మేధస్సు, సహనం, ప్రజల సంక్షేమమే రాజ్య పరిపాలనకు ప్రాణం. ఎవరి మాటలకైనా లోబడిపోకుండా నీ తండ్రి పాలించినట్లే పాలించు అని ఉపదేశించాడు. ఆ మాటలు విని మోహన్ మారిపోయాడు. ప్రజల సమస్యలు తానే స్వయంగా విని పరిష్కరించసాగాడు. రాజ్యం మళ్లీ శాంతంగా మారింది. ఇక్కడ చెప్పు రాజా, ఈ కథలో నిజమైన రాజుడు ఎవరు? తండ్రి రాజు వాసంతికనా, లేక మంత్రిమాట వినిన మోహన్నా? విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఓ బేతాళా, మంత్రిమాట వినిన మోహన్నే నిజమైన రాజు. ఎందుకంటే రాజ్యాన్ని పాలించడంలో తప్పులైనా వాటిని తెలుసుకొని మారటం గొప్ప రాజాధర్మం. తండ్రి రాజు మంచి పాలకుడే అయినా తన తపాలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకోలేడు. కాని మోహన్ మాత్రం మారడమూ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడమూ గొప్ప లక్షణాలు. బేతాళుడు మళ్లీ నవ్వుతూ చెట్టుమీదకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు ఇంకొకసారి అదే దారిలో అడుగులు వేసి శవాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. ఇలా ఒక్కొక్క కథ, ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క సమాధానంతో 25 కథల పరంపర కొనసాగుతుంది. ప్రతి కథలో ఓ ధర్మబోధ ఉంటుంది. ప్రజల జీవితానికి ఉపదేశం ఉంటుంది. రాజధర్మం, మానవధర్మం, నీతిని బోధించే కథలు ఇవి. విక్రమార్కుడు బేతాళుడిని భుజాలపై వేసుకుని అడవిలో నడుస్తున్నప్పుడు బేతాళుడు మొదటి కథను ప్రారంభించాడు. ఓ రాజా విను, ఒకప్పుడు సుందరచంద్రుని అనే రాజు ఉన్నాడు. అతనికి మంత్రులు, సేనాధిపతులు, మంచి సైనికబలము, అపారమైన ధనం ఉండేది. రాజు తాను ధర్మసంస్థాపన కోసం పాలన చేయాలని నిశ్చయించుకున్నాడు. ఓ రోజున తన రాజధానిలో ఒక మాయగాడు, ఓ మంత్రవేత్త, ఒక బ్రాహ్మణుడు తలసరిగా కలుసుకున్నారు. ముగ్గురూ ఒకటే సమస్యపై వాదించుకోవడం మొదలెట్టారు. అదేంటంటే, ఒక అందమైన యువతిని ఎవరు పొందాలి అన్నది. ఆ యువతి పేరు శశికళ. ఆమె అపూర్వ సౌందర్యానికి పంచభూతాలు నివాళులు అర్పించేంత. రాజ్యాన్ని చూస్తున్న శశికళను చూసి ఆ ముగ్గురూ ఆకర్షితులయ్యారు. మాయగాడు తన మాయాశక్తితో ఆమెను పొందాలని భావించాడు. మంత్రవేత్త తన తంత్రవిద్యతో ఆమెను తన వెంట రప్పించాలనుకున్నాడు. బ్రాహ్మణుడు మాత్రం ధర్మబద్ధంగా పెళ్లి చేసుకోవాలన్న కోరిక పెట్టుకున్నాడు. ఒకరోజు శశికళ అనారోగ్యంతో మరణించింది. ఆమె శవాన్ని శ్మశానవాటికలో ఉంచారు. అక్కడికి మాయగాడు వచ్చాడు. తన మంత్రాలతో ఆమెను బ్రతికించుకోవాలని యత్నించాడు. అలాగే మంత్రవేత్త వచ్చినాడు. బ్రాహ్మణుడు మాత్రం ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని, శవాన్ని దహించేయాలని అనుకున్నాడు. ఓ రాజా, ఇప్పుడు చెప్పు, ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన ప్రేమ చూపినవాడు? ఎవడు ధర్మబద్ధంగా ప్రవర్తించాడు? విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఓ బేతాళా, శశికళ శరీరాన్ని దహించాలనుకున్న బ్రాహ్మణుడే నిజమైన ప్రేమ చూపాడు. ఎందుకంటే మిగిలినవారు తమ స్వార్థం కోసం ఆమె శరీరాన్ని ఉపయోగించాలనుకున్నారు. బ్రాహ్మణుడు మాత్రం ఆమెకు శాంతి కావాలని కోరుకున్నాడు. అదే నిజమైన ప్రేమ. ఈ మాట విన్న బేతాళుడు తక్కువలో నవ్వుతూ మళ్లీ చెట్టుమీదకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు మాత్రం తిరిగా అడవిలోకి నడవడం ప్రారంభించాడు. చీకటి దారిలో అడుగులు వేస్తూ మళ్లీ ఆ శవాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో పడిపోయాడు. మళ్లీ శవాన్ని భుజంపై వేసుకున్నాడు. బేతాళుడు మరో కథను ప్రారంభించాడు. ఓ రాజా విను, ఓసారి ఓ పట్టణంలో వాసంతిక అనే రాజు ఉండేవాడు. అతనికి మంత్రులు, సైనికులు, ధనాధిక్యం అన్ని ఉన్నా భార్య పిల్లలుండేవారు కాదు. ఎంతోకాలం తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు మోహన్ అని పేరు పెట్టారు. బాలుడిని ఎంతో ప్రేమగా పెంచారు. పెద్దయ్యాక మోహన్ బలవంతుడు, తెలివైనవాడు అయ్యాడు. అయితే అనుకోకుండా రాజుకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. చనిపోవడానికి ముందు తన కుమారుడిని పిలిపించుకొని, నా కుమారుడా, నా రాజ్యాన్ని నువ్వే పాలించాలి.
ధర్మాన్ని నమ్ము, ప్రజలను సమానంగా చూడు అని చెప్పాడు. రాజు మరణించాక మోహన్ పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అయితే రాజ్యం పాలించడంలో అనుభవం లేని మోహన్ తొందరలోనే పొరపాట్లు చేయడం ప్రారంభించాడు. ప్రజలు బాధపడి రాజసభకు వచ్చి, మహారాజా, మా బాధలు తీర్చండి అని వినిపించుకుంటున్నారు. కాని మోహన్కు ఏం చేయాలో తెలియక తన స్నేహితుల మాటలు వినడం మొదలుపెట్టాడు. ఒక్కో స్నేహితుడు ఒక్కో సలహా చెప్పడం వల్ల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అప్పుడు ఓ వృద్ధుడైన మంత్రి వచ్చి రాజును కలిశాడు. ఓ రాజా, నీ తండ్రి రాజ్యం ఎలా నిర్వహించేవాడో గుర్తుపెట్టుకో. మేధస్సు, సహనం, ప్రజల సంక్షేమమే రాజ్య పరిపాలనకు ప్రాణం. ఎవరి మాటలకైనా లోబడిపోకుండా నీ తండ్రి పాలించినట్లే పాలించు అని ఉపదేశించాడు. ఆ మాటలు విని మోహన్ మారిపోయాడు. ప్రజల సమస్యలు తానే స్వయంగా విని పరిష్కరించసాగాడు. రాజ్యం మళ్లీ శాంతంగా మారింది. ఇక్కడ చెప్పు రాజా, ఈ కథలో నిజమైన రాజుడు ఎవరు? తండ్రి రాజు వాసంతికనా, లేక మంత్రి మాట వినిన మోహన్నా? విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఓ బేతాళా, మంత్రి మాట వినిన మోహన్నే నిజమైన రాజు. ఎందుకంటే రాజ్యాన్ని పాలించడంలో తప్పులైనా వాటిని తెలుసుకొని మారటం గొప్ప రాజాధర్మం. తండ్రి రాజు మంచి పాలకుడే అయినా తన తపాలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకోలేడు. కాని మోహన్ మాత్రం మారడమూ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడమూ గొప్ప లక్షణాలు. బేతాళుడు మళ్లీ నవ్వుతూ చెట్టుమీదకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు ఇంకొకసారి అదే దారిలో అడుగులు వేసి శవాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. ఇలా ఒక్కొక్క కథ, ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క సమాధానంతో 25 కథల పరంపర కొనసాగుతుంది. ప్రతి కథలో ఓ ధర్మబోధ ఉంటుంది. ప్రజల జీవితానికి ఉపదేశం ఉంటుంది. రాజధర్మం, మానవధర్మం, నీతిని బోధించే కథలు ఇవి. ఈరోజు మనం విక్రమార్కుడు, బేతాళ కథల మొదటి 2 కథలను విన్నాము. రేపు 3వ కథతో మరో వింత, మరొక ప్రశ్న, మరొక మేధస్సు పరీక్షతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథలు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు.